వాడు ఎక్కువ తింటాడు, వాడు స్కిన్ కావాలంటాడు, వాడు స్కిన్ వద్దంటాడు, వాడు లెగ్ కావాలంటాడు, వాడు లెగ్ వద్దంటాడు. కథలు కాలేజ్కి వచ్చింది ఇలా ఫస్ట్ మళ్ళీ బంక్ కొట్టిండు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎవరో కొట్టలేరు కాలేజ్కి అలా ఈడే కొట్టమని చెప్పింది మా గొప్ప మా కాలేజ్ రే నీకు దండం పెడతాను నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు हाफ लीटर ఎంత అంటారు ఆయిల్ అంకుల్ ఆయిల్ కిतना का అంకుల్ పామ్ ఆయిల్ అయితే 120 పామ్ ఆయిల్ అయితే ఇంజన్ ఆయిల్ ఎంత ఉంటది ఇంజన్ ఆయిల్ ఎంత లీటర్ వస్తుంది కేజీ లీటర్ 400 అగ్గిపెట్టెలు తీసుకొని ఏం చేస్తారా అంటే ఏమంటే రూపాయి వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి? కచరా నా కొడక, లోఫర్ నా కొడక. నాకు అందుకోసం అది కిరాణా షాప్ లోకి వచ్చి ఉల్లిగడ్డలు దొంగతనం చేస్తున్న క్రిష్. పెట్రోల్ బంక్ దీంట్లో ఏమన్నా చూపి గిన్నెలు అతను గిన్నెల సామాన్లు ఫ్రంట్ రాంపల్ అమ్మే చికెన్ వండుకొని పోతున్నాం అంటే కాదా క్రిష్ మనం పోయే దగ్గరికి నువ్వు వేసుకున్న డ్రెస్ కి ఏమైనా సంబంధం ఉందారా? బాయిలా వాడు లేచి టీషర్ట్ వేసుకొని వచ్చిన దానికి బటన్లు పెట్టడం కూడా చేత కాదు మళ్ళీ బాయ్ బోల్తే కిక్కు కొట్టడానికి వస్తలేదు దీనికి బలం లేదురా బలం లేదు ఏం లేదు మళ్ళా అసలు మరికొన్ని క్షణాల్లో కావాలని పాప పల్లెటూరి పిల్లగాడ పశులగా చేమొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఆడ వండేసుకొని ఇక్కడ కూర్చో అయిపోతుంది అంతే. చెట్లు కొట్టేసిర్రా ఆడ కూర్చొని ఉండే మనం ఇంతకుముందు. బండి రాదు ఏం రాదు బండి నడుతున్నాడు. హాయ్ గాయ్స్ నమస్తే. కాలేజ్ గేట్ బంద్ చేసిందని చెప్పి కాలేజ్ బంద్ కొట్టి తుప్పలల్లోకి వచ్చి చెప్పరా ఏం చేద్దాం వండుకుంటున్నాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎండాకాలం రే బాబు ఇది ఎండాకాలం కానీ అంటుకొని అట్లున్నాయి ఇప్పుడు అంటించిరా అది కట్టెలు బ్యాచ్ మొత్తం ఉంది. చికెన్ వండుతున్నాం అని చెప్పి పొగ పెట్టిరు. ఇప్పటికి పెట్టి ఛాన్స్ అయిపోయింది. ఆ పొగ మంట వస్తలేదు ఏమొస్తలేదు కానీ వీళ్ళు మాత్రం వండుతారు. మా దాంట్లో ఒక్కటి చెఫ్ ఉంటే బాగానే ఉంది. అందరు చెఫ్లే, 4 రకాలు ఇస్తారు. వీళ్ళు చికెన్ చేస్తారు, ఇంకేమైనా చేస్తారు. సచిన్ కోడినే 10 చంపకుండా ఉంటే చాలు. మెయిన్ చెఫ్ కట్టెల డిపార్ట్మెంట్ వీళ్ళు ఇద్దరిది. నాది కెమెరా డిపార్ట్మెంట్. అసిస్టెంట్ చెఫ్ మంట తక్కువ పొగ ఎక్కువ పెడుతున్నాడు ఇందాక నుంచి. మీరు ఇక్కడ పెడతారు అయ్యా.
అరే అంటుకుంది సక్సెస్ఫుల్లీ అంట అంటించింది అంటుకుంటాయి కానీ అరే అన్నం ఉప్పు ఎందుకు వేస్తారా ఇంత ఇంట్లో చేతి నీకు కూడా తెలియదు కదా శివని నేను ఇప్పుడే వింటున్నా సరే రా అది కషం అయితే అప్పుడు చెప్తా కషం ఎందుకు అవుతుంది కూరలో కూడా వేస్తారు కదా? కూరలో కూడా ఇస్తాం అంత ఎక్కువ ఇస్తాం ఉల్లిగడ్డలు పోయి బాగానే పోయి ఉల్లిగడ్డలు కాలేజీ కూర అంటే ఉల్లిగడ్డలు కోస్తాను మొత్తం ఉల్లిగడ్డలతో ఉండాలి కూర గలీజ్ ఉంటది కౌశిక్ చికెన్ ఉండవద్దు ఉల్లిగడ్డలే ఉండాలి కూరలా ఒకడు గంజం పాలంటే ఒకడు గంజం పోద్ది అంటాడు ఒకడేమో దాంట్లో పోయి ఉప్పు వేస్తాడు అన్నంలా ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని కట్టెలా కట్టెలు వెతకడానికి అన్వేషించాలి ఇప్పుడు వంట అయితే ఏతాడంట కానీ కర్రలు మాత్రం వెతకడానికి రావట్లేదు రైట్ వెన్నెలైనా చీకట్టైనా ఇవన్నీ అవే కదరా ఇవి పట్టుకొని పోతే కూర్చుకుంది ఆల్రెడీ నాకు అరే అరే ముళ్ళ కంపరా రే అవన్నీ ముళ్ళ చెట్లే మరి తుమ్మ చెట్లు అవన్నీ ఇది కాదు అమ్మాయి తుమ్మ చెట్టుకు నార్మల్ కరెక్ట్ కూడా చేయాలి ఇది కాదురా సరే గుంజు ఒక్క కట్టె కావాలి ఇలా నుంచి నువ్వు మొత్తం బేర్ గిల్స్ లెక్క మాట్లాడుతున్నావు కదరు ఈ మొత్తం చెట్టు నుంచి నాకు ఒక్క కొమ్మ కావాలి ఇదే సెట్ ఇంకోటి చూడు ఆ మొద్దు పట్టుకోవద్దారా ఆడ ఒకటి పడేసి చూడు చెట్టు లాంటిది ముందల ఒక్కటి కానీ కాళ్ళకి దిగాలరా ముళ్ళు ప్రాణం పోద్ది ఇగో ఇది అరే ఏర్లున్నాయి ఎవడన్నా వేసుకుంటాడా తాడి చెట్టు ఎవడన్నా ఏర్లున్నాయి తాడి చెట్టు వేసుకుంటా అంటే ఎప్పుడు ఇక్కడే ఉంది అడ్రస్ లొకేషన్ చెప్తా ఇన్ని చెట్లు ఉన్నాయి కర్రలు మాత్రం దొరుకుతలేవు ఎవడన్నా అంకుల్ గట్రా రావాలి మేము మీరు వండుకుంటున్నాం ఇప్పుడు మొత్తం ఇలా కొడతాం రైట్ దొరికింది కర్రలు దొరికినాయి వండుకోవాలి ఇక క్రిష్ చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే ఒక్కడే పని చేస్తుండ్రా. 90 కొట్టి ఇంత చికెన్ పోయమండి నీకే వాడు పుల్లలు ఏరుతున్నాడు పుల్లలు కూడా చిన్న చిన్న చెట్లు కట్టెలు అనుకోని కొద్దిగా అరే ఇక్కడ పండుకోమరా మనం ఎందుకు కొడుతున్నాం అంతగానో పొయ్యి పెడతారా రావు ఏ మహేష్ మా తోటలో పని ఉందంట వస్తావా చికెన్ కాదు అది 200 ఇస్తా పోయి పొద్దున్న 9ంటికి వచ్చేయాలి సాయంత్రం నీ ఇష్టం అరే పాల్తుగా అడవిలోకి పోయి తప్పించుకొని తిరిగినా ఇలాంటి వాళ్ళు ఉంటే బతకొచ్చు ఎందుకంటే పని తక్కువ చేస్తారు సజెషన్స్ ఎక్కువ ఇస్తారు పెట్టురా గిన్నె పెట్టుర్రీ చల్లివంట కాపుకోరు ఏం చేద్దాం అనుకుంటాను అమెజాన్ అడవిలో ఉన్నప్పుడు మీ అందరిని అయితే గుర్తు పక్క తినాలి అని కలిపేసి ఏంద్రా అమెజాన్ అడవిలో ఉన్నప్పుడు ఎలా తినాలి ఎలా వండుకోవాలి మంట ఎలా పెట్టాలో అన్ని వాటి ట్రైనింగ్ ఇస్తుంది ఇప్పుడు పెడితే కూడనే ఏమైతే చికెన్ నూనె ఏం పోసినారు అలా ఏం పోయిన వాటర్ అవి ఇంత పెట్రోల్ వేయాల్సింది కదా మంట ఎక్కువ వచ్చేది నేను అదే అన్న ఫస్ట్ బండిలో పెట్రోల్ కాదు కౌశిక్ గాని బండ్లో ఇంజన్ ఆయిల్ తీసిపోతాం ఈడ ఒక్కడే పని చేస్తాండి గ్యాంగ్ మొత్తం అందరు పని దొంగలే ఉన్నారు కాలేజ్ పంపించలే హాస్పిటల్ పంపించలే పెట్టురా గిన్నె పోతుంది మంట ఇప్పుడు పెడితే గిన్నె పోతుంది బొక్క హాఫ్ లీటర్ నూనె పోసింది దాంట్లో మనం తెచ్చింది హాఫ్ లీటర్ అది పావు లీటర్ పోసింది అరే అన్నం ఎట్లయినా అయింది కదా ఆయిలే కాలేదు ఎందుకు చేసినావు ఇప్పుడు ఆవు ఆయిల్ ఆలందే కూర్చుంటున్నాయి అవి
అరే అంటేరా ఆగు కొంచెం ఆగు గబ్బు చేస్తారు ఇలా ఇది వేయాలరా మంట మంట అరే అన్న మహేంద్ర ఆల్రెడీ అన్నం లేరురా అప్పుడే అన్న నేను ఒక్కొక్కటి గమ్మతి చేస్తారు రవి 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 అవి చికెన్ లా బిర్యానీ సార్ అరే ఇప్పుడు వేస్తారు అయ్యా గబ్బు గబ్బు ఒక లవంగం ఒక జీలకర్ర ఊరా పిండిలకు పోయినావా దావత్లకు వాడు చెక్కేసిండు మంట పోయిందా అదేమన్నా స్టవ్ గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ను మంట పోయింది చేసారు మంట పోయింది మంటనే పెట్టి ఇది వీడి కలిపితే ఏమవుతుంది టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ ఒక రూమ్ వాడు ఒక హాస్టల్ వాడు ఒక్కొక్కడు ఒక్కొక్క తిరిగి చెప్తారు నేను ఇంటో నేను తింటా ఏంటిదన్నా నువ్వు బంద్ చేయడానికి కెమెరా బంద్ చేయి ఫస్ట్ చెప్పర్రా రెసిపీలు షేర్ చేసి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది మీవి కూడా డిఓపి ఆడు కదా నువ్వు కెమెరా పట్టినా వాడు పాస్ చేసి నాకు అది వస్తుందా మంట మంట లేకుండా చికెన్ కూర వండుతారు వీడి కటింగ్ సెక్షన్ పొగ పొగ మొత్తం పొగ పెడుతుర్రు ఇది పాలు 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 ఇది మూత అట్లుంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క రెసిపీ తోడు పొగ లేపి మొత్తం పొగలే ఉంటాయి మొత్తం బూతులు 18+ కంటెంట్ అంతా చూపెడుతుర్రు లాగేమో అన్నం వేసుకో అన్నం వేసుకున్న తర్వాత చికెన్ వద్దు డైరెక్ట్ ఉల్లిగడ్డలు వేసుకొని మన నేనే ఉంటాం మంట పోతే అందరు దొడ్డి కూర్చోవాలా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది కౌశిక్ కాదు లాస్ట్ టైం కళ్ళు వీడియో పెడితే మా అమ్మ నీకు కళ్ళు తాగొద్దమ్మా అట్లా తిరగొద్దు అని చెప్పిందా ఈసారి బూతులు మాట్లాడొద్దమ్మా అట్లా మాట్లాడొద్దు అని చెప్తుంది టూ అన్నప్పుడు అర్థమవుతుంది పొయ్యి పెట్టడానికి ఎంత మంది డిస్కస్ చేయాలో చూడండి పెట్రా ఉంటది ఇప్పుడు సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా అట్లా ఉంటది ఒక పొయ్యి పెట్టడానికి మంట పెట్టడానికి ఇంతమంది టైం ఎంత అయిందిరా టైం 1:47 2 అవుతుంటే ఇంకా చికెన్ కాలే 3 అయిద్ది మా వాళ్ళు చేసేసరికి చూడ ఇంత ఇస్తారా ఎక్కువ తింటాడు వాడు స్కిన్ కావాలంటాడు వాడు స్కిన్ వద్దంటాడు వాడు లెగ్ కావాలంటాడు వాడు లెగ్ వద్దంటాడు అప్పుడు ఏం చేయాలి తెలుసా కేజీ ఏమో స్కిన్ తీసుకోవాలి ఇంకోటేమో విత్ స్కిన్ అవునా నిజమా వచ్చిండే సైంటిస్ట్ తాత ఏం చేయాలి పీసెస్ అన్ని సపరేట్ పెట్టుకోవాలి స్కిన్ లెస్ సపరేట్ చిటికలే బాబు బాబు వచ్చిండు మా దాంట్లో ఇంకో షెఫ్ ఇడు సెకండ్ షెఫ్ నువ్వే ఎల్లో చికెన్ చేద్దాం గ్రీన్ చికెన్ అప్పుడు ఏం నీ పూజ చేసుకుంటాం తీసుకోదాం ఈ బొగన్ మొత్తం చల్లుకొని చికెన్ ఇంట్లో వండుకుందాం ఇక అది పొద్దున వేసేదాకా నిద్ర పట్టట్లేదు మళ్ళీ ఎందుకు లేనిపోని గొడవ ఫుడ్ కాడ పోయి గొడవలు ఎక్కడెక్కడ పొద్దున వేయాలని వాడు అరే మనం ఏం చేస్తున్నాం లాస్ట్ కి మళ్ళా కొత్తిమీర తర్వాత ఎంతమంది చెప్పులు చూడు వచ్చిన వాళ్ళందరూ చెప్పులు ఈడ కూర్చోయ్ ఒకటి 47 మధ్యలో ఆయిల్ ఫస్ట్ ఉల్లిగడ్డలు ఆయిల్ ఇస్తా ఎల్లో చికెన్ ఇది
మేడ్ బై శివమణి. ఆ కవర్ లోనే పెట్టేయండి. మొత్తం 1000 అయింది 1000 అయింది 2 లివర్లు ఎక్స్ట్రా మీరు మొత్తం 1000 తీసుకోపోతారు ఇంటికి. ఏందన్నా అడిగిండు కడక్కున్న చికెన్ ఎత్తారంటే కూడా చికెన్ వండుతారు. చూస్తే ఇగో ఆ రక్తం కారుతూనే ఉంది దాంట్లో. ఇంక రక్తం టేస్ట్ ఆ ముక్క నాకంటాడు. ఇప్పుడు పెరిగి వేస్తారంట. చికెన్ గడవరు పొద్దున ఒకటి ముందే కూడా వెనకేయాలి. పావు లీటర్ నూనె, 1/2 కిలో ఉల్లిగడ్డలు అన్ని వేసిరు. ఏం చేస్తారో తెలియదు లాస్ట్ కి. అమ్మాయి ఏం టార్చర్. పులి లెక్క కొడితే అప్పుడు ఉప్పేరా కాదు మసాలా కొద్దిగా పెట్టు లాస్ట్ కి. అరే ఉండాలి అరే ఎట్లున్నారు తెలుసా వాడు చికెన్ వేయగానే చలో మసాలా చలో అది పసుపు మసాలా వేస్తాను. ధనియాల పొడి వేస్తున్నా చెప్పురా కౌశిక్. వేస్తాను. చెప్పుడేరా కౌశిక్. ఏ ఇటు చెప్పా. మసాలా వేస్తున్నా. కౌశిక్ లాస్ట్ కి వేద్దాం. వాటర్ వస్తే మంచిగా అందరు సైంటిస్ట్లే ఉన్నారు కదా ఇక్కడ. క్యాబెట్ దగ్గర వాడితే అరే కొంచెం మూత పెట్టేసారు. ఏం కాదు నాకు రన్నా నీకే పనికొస్తా. మూత కడి లో ఫ్లేమ్ ఎందుకు చెప్పినావు ఇది పట్టుకో. బాయ్ చెఫ్ శివమణి. సెన్సార్ ఇవన్నీ 18+ వీడియోలు. దయచేసి చిన్నపిల్లలు చూస్తే చోలు మూసుకో. దయచేసి మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఇది అయిపోయిన తర్వాత మా చుట్టాలు ఎవరన్నా నాకు ఫోన్ చేసి నువ్వు ఇట్లా అంటే ఫోన్ చేయకూడదు, నేను బ్లాక్ చేస్తా మళ్ళా. అయితే ఆంటీ అరే నేను చెయ్యట్లేదు రా. రే నీకు దండం పెడతాను నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. అరే ఫోన్ ఇది ఎవడో తెలుసా 90mm డ్రాయర్. చెప్తాడు మా వాళ్ళు చికెన్ ఆడుతారు. మస్తున్నది. ఒక్క పట్టు పట్టాలి. వాసన వస్తేనే గుమగుమలాడుతుంది. వా జంపర్ మే బంపర్ వెన్నెలైనా చీకటైనా. జంపర్ మే బంపర్. వెన్నెలైనా చీకటైనా చేరువైనా. హీరో సింగర్ కూడా అవుతున్నాడు. ఒక పని చేశాడు. ధాన్యాల పొడి మీద వచ్చిండు రండగాడు. ఉందరా అసలు నీకు బుర్రుందా అన్న అదే కదిలేనా అంటే దుమ్ము ఇదంతా దుమ్ము. నా పొత్తు కీడొకడు రాయ్. ఏమైతున్నావు శివమణి? ఏమేస్తున్నావు చెప్పు మనకి. గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ మసాలా అనాలరా. స్పెషల్ మసాలా హోమ్ మేడ్ స్పెషల్ మసాలా. కాకపోతే అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతా ఎలా తయారు చేయాలో. నెక్స్ట్ మొత్తం కుకింగ్ వీడియోస్. ప్రాక్టీస్ చేస్తుండే ఎట్లా వేయాలో అని. ముత్యాలు ఉంటే ఇట్లా ప్రాక్టీస్ చేస్తుండే. అరే శివని అనేది వీడు మెల్ల ఇటు వచ్చి పూర్తో ఫామ్ ఆడుతుండు. వీడే ఇప్పుడు ఆయపరా వీడే ఇగో ఇదొకటి. ధనియాల పొడి పడేసి ఇటీరా నేనే వేయాలి. అది కూడా కలర్ వచ్చింది. చికెన్ కలర్ అది. ఆడు మొదటిసారి ఎప్పుడే వంట
కొత్తిమీర వేస్తున్నాం, కొత్తిమీర వేస్తున్నాం. కొత్తిమీర ఎత్తున్నా. కలపరా వేసి జంపర్ మే బంపర్. ఇంకో గిన్నె తీసుకోవడానికి పోతుండే కృషి బాయ్. ఇక్కడేస్తే నేను నీ పని నీ బతుకు బస్ స్టాండ్ అయ్యి కదా. అంత బొక్కదే. ఏం కాదురా, ఆ ఎండనే కొడుతుంది ఒక పక్క నుంచి. నేను చెమట తీసి పెట్టకు చెమట పడ్డది ఇప్పుడు. ఫస్ట్ కర్రీ పెట్టాలి. నాకు ఫస్ట్ అన్నం పెట్టు. వారి దొరగారు అరిటాకులో నాకు పరవానం పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా. అదే అని కావాలి ఇంకా. జంపర్ మే బంపర్. ఏమన్నా బా. ఒక్కొక్కరు పావు కిలో పడదురా. చెప్పురా, రివ్యూ చెప్పరు ఎట్లుంది చెప్పరా. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. కౌశిక్ గారు అంతా పని పని చేసినా మంచిగా చేసిండు. ఇంట్లో చేసిన ఇంత మంచిగా కాదు కదా. నేను చేయండి అయ్యా. ఏమేమి వేసినా చెప్పరా కౌశిక్. ఆడేసి నన్ను అడుగుతారు. శివమాని మర్చిపోయినా, నేను ఒక్కటి కూడా వేయలేదు అసలు. కౌశిక్ గారి స్టైల్ అనుకున్నాం, శివమాని గారి స్టైల్ చికెన్ అయింది. స్టైల్ కావాలంటే 5 కిలోలు చికెన్ కావాలి. 5 కిలోలు. అది మీ రూమ్ లో వేసుకుందాం. శివమాని గారు చేసిన చికెన్ బాగుంది. ఏమీ లేదు ఇంట్లో, ఉప్పు కారం కొత్తిమీర పుదీనా అంతే. ఇంత ప్రేమ. కిలో ప్రేమ కలిపిండు 2 కిలోల చికెన్ కి. అది కూడా కలుపుకొని టేస్ట్ వస్తుంది. కొన్ని పచ్చి బూతులు నువ్వు మాట్లాడినవరు అది నేనే కడుపునట్టుగా. కాదే వీడు డయర్లు చూపించి చేయి కడుక్కున్నాడా. కడుక్కున్నాడు చేసినామని చెప్తాం వీడియో పెట్టి. కౌశిక్ అని బర్త్డే నేను ఆల్రెడీ చెప్పిండ్రా. నేను కౌశిక్ గారు దావత్ ఇస్తున్నాడు. బంక్ పార్టీ అని పెట్టు. ఏమని పెట్టాలి? బంక్ పార్టీ. ఉపేంద్ర గారు గురించి నిజ స్వరూపం తెలిసిన సందర్భంగా, వాళ్ళ అమ్మకి ఉపేంద్ర నిజ స్వరూపం తెలిసిన సందర్భంగా నేను పార్టీ ఇస్తున్నా. అమ్మాయి ఏం టార్చర్. ఈయన 10 పక్కకు పెట్టుకొని లాగులు చేస్తే నన్ను గుర్తాడు. దొంగ ఆడంటే మీ కొడుకు. మా అమ్మ నమ్మలేరు. చికెన్ వేసింది వాడు, ఆ టేస్ట్ వేరు. కళ్ళు అయితే మొత్తం మూసుకోవాలి లేదా బయట. పొగ మొత్తం అని ముక్కలకు నెట్టిరు. ఆయిల్ వేసిన ఇక్కడ పోసిన అక్కడ కూర్చున్నా గ్యాప్లా ఫస్ట్ రవిగాడు వేసిండు ఆకులు. అయ్యా కట్టేసిండు కట్టా. ఇంత పెద్ద ఆకులు ఎత్తేసిండు. ఆడు మొత్తం బిర్యానీ మసాలా అన్నీ దాంట్లో గుమ్మిండు. ఎందుకు పోలే కాలేజీ చెప్పరా? పొద్దున్న లేచిన, స్నానం చేసిన, బడికోదామని బయలుదేరిన. బడికోడే సరే, బడికోడే కదా అంటే మా ఊరిని గుడికోదా ఉన్నాడు. గుడికోడే గుడి గంట కొట్టే సరే, ఇంకా గుడి కాదు గిడి కాదని లాస్ట్ కుప్పర పట్టుకొచ్చారు. ఈ చెత్త కొడుతున్నాడు. మారని రా అంటే మాటలేదు, ఇప్పటికి మాత్రం మారరు. సరే ఇంకా తిందామని స్టార్ట్ చేసినాం. వదిలేమని మెయిన్ రీజన్ గేట్ బంద్ చేసిన వాడు అని చెప్పి కౌశిక్ గారు వద్దన్నందుకు కాలేజీ పోలేరు అందరూ. అదేనా అదే లాస్ట్కి వచ్చి చికెన్ తీసుకొని తింటున్నాం. ముందే ముక్కలు అన్నీ వేసుకున్నాడు. ఇప్పుడు ఏమో నోట్లో పోతలేవు ఇప్పుడు. నా కౌశిక్ లోపలికి ఏళ్ళు పెట్టుకొని లోపలికి అన్ని ప్లేట్ కాకుతారా? చెప్పు. జంపర్ మే బంపర్. తిన్నామా లేదా? కేక్ వచ్చింది. అన్న బర్త్డే అట. కేక్ ఇచ్చిపోయిండు. పైనాపిల్ కేక్. బెల్లం చుట్టూ టీకలు వాడినట్టు ఎరవాళ్తారు. కొట్లాడుకోకండి. మెచ్యూరిటీ లేదు వీళ్ళకు. కొట్లాడుకో. 8 పీసెస్ కట్ చేయి. కొట్లాడుకోవద్దు ఫస్ట్. వాడిని వాడు కడిగిపోతే దిగుతాడు. మోసంరా పద్ధతి కాదురా. అరే పురుగులు అది కట్ చేసి దాంట్లో పెట్టు నువ్వు ఫస్ట్ నాకు.
ఇంత ఇదా కక్కుర్తి పాడుకోడికి వచ్చిన కేక్ కూడా ఇట్లా తింటారు అన్నంలో కలుపుకొని తింటున్నాడు. అది కూడా చికెన్ లా స్వీట్ హాట్ మిక్స్ ఎవరు తిన్నాడు తిన్నాడు కొద్దిగా నేను తప్ప. పక్కన అన్న వాళ్ళ బర్త్డే అంట, కేక్ ఇచ్చారు. మా వాడు కక్కుర్తో తిన్నట్టు ఎట్లా తింటుండ్రు. మా దాంట్లో లేటుగా తినేటోడు ఇడు ఒక్కడే. 2 గంటలు తింటాడు సక్సెస్ఫుల్లీ. కేక్ తో పాటు ఏం చేసాం, మంచిగా ఉంది రా ఫుడ్, అందుకని తినేసాం. నింపుతారా లాస్ట్ గా మిగిలిన చూడు, వీడు కూడా మిగిలిండు. ఖాళీ బొచ్చ మిగిలిపోయిన పోనరా అని ఇంత అమ్మాయి పంపిస్తే బంకు కొట్టి ఇట్లా వస్తున్నామేమో అని మీరు అనుకుంటారు. అప్పుడప్పుడు బంకు కొట్టాలి బ్రో. ఈ ఊకే కాలేజ్కి పోయి మేము ప్యాకేజ్లు కొడదామంటే ఇది అంతా కాని పని. ఎక్స్ట్రా ఇందుకే బ్రో బంగొట్టద్దు అని ఫన్ చేయాలి. ఏంలే ఇందులో ఆల్మోస్ట్ అందరం పాస్ అవుట్ అవుతాము. ఆ క్లియర్ ఉన్న వాళ్ళు విన్నాం, అందుకని అందరం చదువుకోని అని చెప్పకండి, మళ్ళీ సర్టిఫికెట్లు పెడతాం చూడు, మీ ఇష్టం. మళ్ళీ అన్నం ఏం చేస్తారు ఇప్పుడు? ఆ బొక్కలన్నీ అన్నంలో పడుకున్నాం, అంతా తిన్నాం, అంతా అయిపోయింది. ఇప్పుడు మా వాడు ఏంటంటే ప్రతి గ్యాంగ్లో ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు. సామాన్ అన్ని రూమ్కి పట్టుకోపోతాడంట, డబ్బులు ఇయ్యాడంట మళ్ళా. సో ఫైనల్గా మొత్తం అయిపోయింది. మిగిలిన మొత్తం ఫుడ్ మొత్తము ఇక కొంచెము మన మానవత్వం ఉండాలి కదా, సో అందుకోసము ఇక మిగిలిన ఫుడ్ మొత్తం ఇక్కడ ఇటు సైడ్ తిరిగే కుక్కలకు మొత్తం ఇక వచ్చి తింటే సో ఇక ఇవ్వనంటే ఏంది, తినేది తింటారు ఇక అంతే. ఇక తెలిసి మావా నీకున్నంత పలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. సో అది మ్యాటర్. మనిషి అన్నప్పుడు కుక్కతత్వం ఉండాలి, అంటే కుక్కలు కనబెట్టాలి. ఏం చెప్పేవరా? చెప్పింది వీడికన్నా అర్థమైందో లేదు. మీకు అర్థమైంది ఇక సారీ. మాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మీకు అర్థమైతే సారీ. అది మాకు 2 కిలోలు చికెన్ తీసుకొచ్చారు, 2 కిలోలు అన్నం పెట్టారు. కానీ 2 కిలోలు అన్నం అయిపోలే, 2 కిలోలు చికెన్ అయిపోయింది. అట్లుంటది మనతో. అది దాన్ని నీట్ గా ఇంకా అది మిగిలిందని చెప్పి దాన్ని నీట్ ఊడ్చుకొని తిన్నారు చూడు. అది మ్యాటర్. కొంచెం బంకులు కొట్టరు మీరు కూడా, ఇట్లనే తిరుగురి. ఇంట్లో కూర్చొని వండుకొని తింటే ఏం రాదు, ఇట్లా బయట చెట్లలో తుప్పలలో వండుకొని తింటే రేపు రోజున ఎటన్నా పోయినా బంకొస్తాయి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అది కూడా ర్యాంప్ ఆడిచ్చారు మా వాళ్ళు. ఏమేమి వేసిరో వాళ్ళకే టేస్ట్ మాత్రం అంతే, టేస్ట్ మాత్రం ర్యాంప్ ఉంది. అందుకే రా ఎక్కువ సామాన్ పట్టుకోవద్దు, తక్కువ పట్టుకోవాలి. ఇంటికి వచ్చేసాం, లెక్కేస్తుంది 100 రూపీస్ అని. మాకు ఐడి వచ్చింది బాయ్, మంచిగా తిన్నాను. నెక్స్ట్ థమ్స్ అప్ ఉపేందర్ బాయ్ ఫోటో వాడు. ఉపేందర్ ఈ రైట్ సైడ్ కార్నర్ ఉన్నది. ఇప్పుడు అన్నారు వెన్నెల అయినా దీంట్లో టేస్ట్ బాగుంటది. అరే వేరే కలర్ దొరుకుతుందా థమ్స్అప్ లో? రెడ్ కలర్ దొరుకుతుంది. తాగండి. అరే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది కదా. నీ మొగానికి పెప్సీ కావాలా? పెప్సీ పెద్ద పవర్ స్టార్, ఇదిగో ఫుల్ పెప్సీ. ఏమైందా? వీడియో ఉంటుంది చూడు, వీడియో
వాడు ఇదే పోతాడు బ్లర్ మొత్తం తాగితే ఇప్పుడు మొత్తం అయిపోయినట్టు లేదటు మొత్తం పెట్టబడి చేస్తారు కదా కాదురా వాడు పోసి కూర్చోయింది దాగి అది జిగిరి సినిమా ముగ్గురు ముగ్గురు ఏమైందిరా? అరే ఏం ఆర్డర్ చేసినారా మనం తాగిన దానిలో ముగ్గురు ముసలు వచ్చిందంట. ఫోన్ మీద ఓకే ఓకే %90 ఆల్కహాల్ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎప్పుడు కౌశిక్ కంట్రోల్ చేసాడు ఇవాళ కౌశిక్ కంట్రోల్ తినకుండా వెయిట్ లేపి తిన్న తర్వాత వెయిట్ అయితే చూసి వీడియోలో పెట్టాలి. కేజీ తిన్నాడు తిన్నాడు. అరే అప్పుడే అప్లోడ్ చేసి తర్వాత అన్లోడ్ అదే అని చంపేరు. మిక్స్ చేసి అరే అరే ఇండియా నేనే నీ సరిగా అనుకుంటా. మీరు నాకేం చెప్తాయి వీడు ఆడు ఆంటీకి వీడియో పెడదాం. ఆ పిల్ల ఫోన్ చేసి तुम मुझसे प्यार करती नहीं करती ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. అత్త ఆగు కాదు కవర్లో అలా గొంతు జిగిటైంది కాదు. ఇది వీడియో పెట్టిన దాంట్లో మొత్తం డూ టూ డూ మాట మాట టూ టూ అని ఉంటుంది. సక్సెస్ఫుల్గా అలా కంప్లీట్ అయిపోయింది. ఇంటికి కాడికి పోతున్నాం. మనకోసం కాడ అయితే నడుస్తున్నాం. ముఖం చూపెట్టాడంట. Many great people to all my salute. ఓకే బాయ్. ఓకే.